హార్ట్ అటాక్ వచ్చి తగ్గిపోయిన తర్వాత, దాని నుంచి సక్సెస్ఫుల్గా బయటపడిపోయిన తర్వాత వ్యాయామం చేయొచ్చా అని అనేక మంది అడుగుతూ ఉంటారు. వీళ్ళకి కార్డియాలజిస్టులు చెప్పే మన ప్రత్యుప్రాయం ఏంటంటే, గుండెకి సంబంధించిన ఎక్సర్సైజ్తో పాటు నార్మల్ ఎక్సర్సైజెస్ కూడా ఖచ్చితంగా చెయ్యాలి. అంటే వ్యాయామం చెయ్యాలా వద్దా అనేది సమస్య కాదు, ఖచ్చితంగా చెయ్యాలి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే నార్మల్గా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి, గుండె జబ్బు వచ్చి తగ్గిపోయిన తర్వాత ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇది ఏ రకంగా చేయాలి అనేది చూద్దాం. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఒక ప్రధానమైన ప్రాబ్లం ఏంటి అంటే గుండె పంపింగ్ తగ్గిపోవడం. గుండె పంపింగ్ కనుక హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత తగ్గిపోయినట్లయితే వాళ్ళకి నార్మల్గానే ఆయాసం రావటం, లేకపోతే కాళ్ళ వాపులు రావటం, ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటివి ఉన్నవాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా వ్యాయామం మొదలు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అంటే నార్మల్ పంపింగ్ 55% ఉంటే మనం 55% కన్నా తగ్గటాన్ని ఎల్వి డిస్ఫంక్షన్ అంటాం. అది ఎంత మేరకు తగ్గింది అని చూసుకొని దాన్ని బట్టి ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది గనక సివియర్ ఎల్వి డిస్ఫంక్షన్ అంటే 30% కన్నా తగ్గితే గనక ఎక్కువ వ్యాయామం చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే ఏమాత్రం చేసినా కూడా ఆయాసం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 6 నిమిషాల పాటు నెమ్మదిగా నడవాల్సిన అవసరం ఉంటుంది. అంతకన్నా ఎక్కువ వేగంగా చేయటం కూడా మంచిది కాదు. అయితే అలా ఎల్వి డిస్ఫంక్షన్ సివియర్గా లేని వాళ్ళు మాత్రం నెమ్మదిగా వ్యాయామం చేయటం మొదలుపెట్టాలి. ఒకసారి సక్సెస్ఫుల్గా స్టెంటింగ్ కానీ హార్ట్ అటాక్ తర్వాత అయిపోతే గనక హార్ట్ పంపింగ్ నార్మల్గా ఉంటే వాళ్ళు హ్యాపీగా నడక స్టార్ట్ చేయడంతో పాటుగా నెమ్మదిగా నడక పెంచుకుంటూ ఎక్సర్సైజెస్తో పాటుగా స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవచ్చు. అయితే పంపింగ్ వీక్గా ఉన్న వాళ్ళు మాత్రం ప్రధానంగా వాకింగ్ పైనే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ వాకింగ్ కూడా ఒకేసారి ఎక్కువగా చేయకుండా 5 నిమిషాలతో మొదలుపెట్టుకొని నెమ్మదిగా పెంచుకుంటూ పోవాలి. సుమారుగా రోజుకు 45 నిమిషాల నుంచి 1 గంట పాటు చేయగలిగే విధంగా మనం దీన్ని పెంచుకుంటూ పోవాలి. అయితే హార్ట్ అటాక్ తగ్గిపోయిన వాళ్ళు మనం ఇమీడియట్గా బరువులు ఎక్కువ ఎత్తటం మంచిది కాదు. మొదటి నెల రోజుల లోపల ఎక్కువ బరువులు ఎత్తకుండా ఉంటే మంచిది. ఆ తర్వాత నెమ్మదిగా బరువులు ఎత్తటం కూడా చేసుకోవచ్చు. అవి నార్మల్ బరువుతో పాటు ఎక్సర్సైజ్ చేసే విధంగా కూడా కొంత బరువులు ఎత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవడం ఏంటంటే, హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత వ్యాయామం చేయాలా వద్దా అంటే కంపల్సరీ చేయాలని ఎందుకు చెప్తారంటే, హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత వ్యాయామం చేస్తున్నట్లయితే మళ్ళీ ఇంకొకసారి అటాక్ వచ్చే అవకాశం బాగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇది అనేక పరిశోధనలో ప్రూవ్ అయింది. కాబట్టి ఒకసారి అటాక్ వచ్చిన తర్వాత మనకి ఉన్న ముందు లక్ష్యం ఏంటంటే, అటాక్లో డ్యామేజ్ అయిన కండరాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ మళ్ళీ రెండోసారి అటాక్ రాకుండా చూసుకోవడం. ఈ రెండిటికి కూడా ఎక్సర్సైజ్ అనేది ఒక దివ్య ఔషధం కింద పనిచేస్తుంది. మనం ట్యాబ్లెట్స్ ఏ రకంగా వాడుతుంటామో ఎక్సర్సైజ్ కూడా అదే విధంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. పూర్తిగా గుండె పంపింగ్ నార్మల్గా ఉన్న వాళ్ళు మాత్రం అంతకు ముందు స్థాయి ఎక్సర్సైజ్ కన్నా ఎక్కువగా కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ పూర్తి స్థాయిగా గుండె నార్మల్ కాని వాళ్ళు మాత్రం కేవలం డాక్టర్ పర్యవేక్షణలో చేయాల్సిన అవసరం ఉంటుంది.